కస్టమరు ఈ వర్క్ వేసిన బ్లౌజ్ తీసుకొచ్చారండి. ఈ వర్క్ వేసిన బ్లౌజ్ తీసుకొస్తే ఇప్పుడు మొత్తం కంప్లీట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కస్టమర్కి నచ్చట్లేదన్నమాట. అంటే నేను వేయలేదు, వేసిన బ్లౌజ్ తీసుకొచ్చారు, బయట వేయించుకున్నారనమాట. నా దగ్గర లేదు కూడా, నేను వేసాను అనుకోవద్దండి. ఇది బయట వేయించుకొని తీసుకొచ్చారు కుట్టమని చెప్పి. అయితే కస్టమర్కి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఉండే కలర్ నచ్చలేదన్నమాట. ఈ బ్లూ కలర్ అనేది నచ్చలేదు, ఇది వేయొద్దు అని చెప్పారంట. శారీలో ఉండేది వేరో కలరు, ఇక్కడ వేసింది వేరో కలరు. సో నచ్చలేదని చెప్పి చాలా బాధపడ్డారు. ఇంకా పెళ్ళి కోసమని వేయించుకున్నారు, తప్పలేదు. కానీ శారీ పక్కన పెట్టడానికి కూడా ఇప్పుడు వీలు లేదనమాట. ఎందుకంటే వీళ్ళదే పెళ్ళి, వీళ్ళ అబ్బాయిది. సో పెళ్ళి కోసమని ఇలా వేయించుకున్నారు. ఇప్పుడు నన్నేం చేయమన్నారంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అంతా తీసేయమన్నారు. ఈ లైన్ అంతా తీసేయమని చెప్పి ఒక లేస్ అయితే తీసుకొచ్చుకున్నారు. ఇది లేసు, ఇది శారీకి బ్లౌజు 2 హ్యాండ్స్కి మాత్రమే కుట్టమని చెప్పారనమాట. సో లేస్ అయితే ఇలా ఉంటుంది. శారీ వచ్చి ఇదండి. కలర్ అయితే చూస్తున్నారు కదా, ఈ కలరు, ఈ గ్రీన్ కలరు అండ్ ఈ గోల్డిష్లో, ఇది గోల్డ్ అంటే లైట్ గోల్డ్ అనమాట, తిక్కు కూడా కాదు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇది తిప్పినప్పుడు కొంచెం బ్లూ షేడ్లో కనపడుతుంది అనమాట. ఈ కట్టు చెంగు పక్కన, ఈ పైట్ చెంగు పక్కన ఇలా బ్లూ షేడ్లో కనపడుతుంది. అంటే రాంగ్ సైడ్న, రైట్ సైడ్న ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్లో ఇలా కనపడుతుంది అనమాట. అయితే తను ఏం చేశారంటే తిక్కు వేశారు. ఇక్కడ ఈ కలర్కి చూడండి చాలా డిఫరెంట్ ఉంది కదా, ఇదేమో బాగా కనపడుతుంది, ఇది అసలు కనిపించట్లేదు ఈ బ్లూ అనేది. సో ఆమె చాలా బాధపడ్డారు. నాకు ఇలా వేసిచ్చారు, నా బ్లౌజ్ అంతా పాడైపోయింది, అసలు నాకు వేసుకోవడానికే ఇష్టబుద్ధి కావట్లేదు, ఇంకా వేసుకోక తప్పట్లేదు, ఎందుకంటే ఇది వాళ్ళ హస్బెండ్ ఇష్టపూర్వకంగా తీసిచ్చారంట పాపం. సో అందుకని వేసుకోక తప్పట్లేదు అని చెప్పారు. ఇక్కడ చూడండి, బ్యాక్ నెక్ ఇలా ఉంది కదా. అయితే 2 హ్యాండ్స్కి ఏం చెప్పారంటే ఈ లైన్ కనిపించకుండా ఇప్పుడు నేను చూపించిన లేస్ అయితే కవర్ చేయమన్నారు ఇక్కడ దాకా. సరే ఓకే, కానీ ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ తీసేసి పైపింగ్ వేయమంటారు. అది ఎలా సాధ్యం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నేనేమనుకున్నానంటే ఇక్కడి వరకు తీసి పైపింగ్ ఎలాగోలా వేసేద్దాము ఈ లైన్ లేకుండా అని అనుకుంటున్నా. ఆవిడ అడిగింది కూడా అదే, ఈ లైన్ లేకుండా పైపింగ్ వేసేయమన్నారు. సో అలాగే వెయ్యాలి. మళ్ళీ లాస్ట్కి ఎలా వస్తుందో ఏంటో చూడాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.